Hi guys, welcome to ARK Cards. సో నేను ఈ మాట చెప్పైతే చాలా రోజులు అవుతుందన్నమాట. సో బ్యాక్ అగైన్ నేను మళ్ళీ ఈరోజు అయితే పారుల్ యూనివర్సిటీ 3.0 వీడియోని అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇందులో నేను జస్ట్ రివ్యూ మాత్రమే కాదు, ఇది మొత్తం కూడా టోటల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలో కాలేజ్ని ఓవరాల్గా రివ్యూ ఇచ్చాను. సో అలా కాకుండా ఈసారి ఇది కంప్లీట్లీ పర్సనల్ రివ్యూ. అండ్ మీరు చూస్తే పారుల్ యూనివర్సిటీకి సంబంధించి యూట్యూబ్లో చాలా వందల వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ తెలుగులో కూడా చాలా మంది రివ్యూస్ అయితే ఇచ్చి ఉన్నారు. సో ఇందులో నా వీడియోని ఎందుకు చూడాలంటే, సో మీకు చెప్పడం కాదు, చూపిస్తాను. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. సో ఇది వచ్చేసి నేను 3 years బ్యాక్ చేసిన వీడియో. సో దీనికి దాదాపు ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి 1,06,000 వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 1,06,000 వ్యూస్ అనేది ఒక తెలుగు రివ్యూ వీడియోకి రావడం అనేది పారుల్ యూనివర్సిటీలో సో ఇదే ఫస్ట్ వీడియో. సో ఇందులో నేను చాలా రకాలుగా పారుల్ యూనివర్సిటీని నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్లోనే చాలా రకాలుగా నాకు అనిపించినవన్నీ చేస్తూ, సో అందులో నేను ఫ్యాకల్టీ గురించి అడిగాను, ఫుడ్ గురించి అడిగాను, లాంగ్వేజెస్ గురించి అడిగాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే నేను అందులో ఏం మాట్లాడాను అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో నేను స్టూడెంట్స్కి ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని వాళ్ళ ముందు పెట్టడం వల్ల సో యూనివర్సిటీ నుండి నాకు ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఇచ్చారనమాట. సో అదే ఇంటర్న్షిప్ వల్ల నేను 2 years అయితే అడ్మిషన్ అసిస్టెంట్గా అయితే వర్క్ చేశాను. సో అందులో నేను వర్క్ ఏం చేశాను అన్నది కొంచెం కాన్ఫిడెన్షియల్, బట్ మోస్ట్లీ మీకు చెప్పాలంటే ఏమీ ఉండదు. జస్ట్ స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం, వాళ్ళకి సంబంధించిన హాస్టల్ ప్రాబ్లమ్స్ నుండి డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వరకు, సో కన్సర్న్ డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో మాట్లాడడం కానీ, స్టూడెంట్స్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, సో ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. సో ఆ ఇంటర్న్షిప్ ఆఫర్ అనేది చాలా మంది తెలుగు స్టూడెంట్స్కి ఇస్తారు. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో నాతో పాటు చేసిన వాళ్ళకైనా ఇప్పుడు చేసే వాళ్ళకైనా కూడా. సో ఇలాగే కాకుండా ఇంకా చాలా రకాల ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ అయితే ఇన్ క్యాంపస్లో మాకు పారుల్ యూనివర్సిటీలో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కాలేజ్ విషయానికి వెళ్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్స్. సో అకాడమిక్స్ విషయానికి వస్తే నేను చూస్ చేసుకుంది ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ అనమాట. సో ఇది నేను ఏదో పేరెంట్స్ ఫోర్స్ చేశారని లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్పారని తీసుకున్న కోర్స్ అయితే కాదు. సో ఇది నేను ప్యాషన్తో తీసుకున్న కోర్సు. నాకు వచ్చినా రాకపోయినా నేను అకాడమిక్స్ జస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినంతే. బట్ ఈవెన్ దో నాకు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎందుకంటే నేను డిప్లొమా కూడా రోబోటిక్స్ చేశాను, యాజ్ వెల్ యాజ్ నేను బీటెక్ కూడా రోబోటిక్స్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను పారుల్ వరకు అయితే వెళ్ళి చేసుకోవడం జరిగింది. ఈవెన్ మన దగ్గర సిఎస్సి లాంటి కాలేజెస్లో సీట్ వచ్చినా కూడా సో నేను రోబోటిక్స్ మీద ఉన్న ఇష్టంతోనే సో అంత దూరం అయితే వెళ్ళాను అనమాట. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సో ఫ్యాకల్టీ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేస్తూ అకాడమిక్స్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో దానికి మనకు డిపార్ట్మెంట్ నుండి సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఆ సపోర్ట్ అయితే నాకు మా హెచ్ఓడి కానీ మా ఫ్యాకల్టీ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు నాకు ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేయడం కానీ, ఇంటర్న్షిప్ పరంగా హెల్ప్ చేయడం కానీ, అలాగే ల్యాబ్స్ పరంగా సో ఇలా చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సో అఫ్ కోర్స్ నాకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళది అదర్ లాంగ్వేజ్, మనది అదర్ లాంగ్వేజ్. సో ఆ యొక్క ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే నేను ఫ్యాకల్టీతో బిల్డ్ చేసుకొని సో ఎట్టకేలకు బీటెక్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నా అకాడమిక్స్ సంబంధించిన విషయాలు. అండ్ ఇంకా క్యాంపస్ విషయానికి వస్తే, సో నేను చెప్తున్నాను కదా ఈ మధ్యలో నేను చాలా కాలేజెస్కి అయితే తిరుగుతున్నాను అనమాట. సో ఈ చాలా కాలేజెస్ తిరిగిన తర్వాత అకాడమిక్స్ పరంగా ఓవరాల్ అంటే ఎడ్యుకేషన్ పరంగా నేను ఒక టాప్ 5 to 10 కాలేజెస్ పెట్టుకుంటే అందులో 10th ప్లేస్లో కూడా నేను పారుల్ని పెట్టుకుంటానో లేదో తెలీదు. బట్ క్యాంపస్ విషయానికి వస్తే మాత్రం టాప్ 5లో ఖచ్చితంగా పారుల్ యూనివర్సిటీ అనేది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పారుల్ యూనివర్సిటీ అనేది క్యాంపస్ డ్రివెన్ కాలేజ్. సో పారుల్ యూనివర్సిటీలో ఉండే క్యాంపస్ మాత్రం టాప్ నాచ్లో ఉంటుంది అనమాట. అక్కడ ఉండే బిల్డింగ్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అకాడమిక్ బ్లాక్స్, లైబ్రరీస్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సో ఇలా ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుంటా కంప్లీట్గా అన్నీ ఉంటాయి అనమాట. సో మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయడానికి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి. మనం మంచి చదువుకోవాలనుకుంటే చదువుకోవాలని దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఏది చూస్ చేసుకోవాలన్నది అఫ్కోర్స్ స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎప్పటికీ ఇదే చెప్తాను అనమాట. సో అలాగే క్యాంపస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ క్యాంపస్లో మాత్రం మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. అలాగే మంచి నాకైతే పీస్ఫుల్గా ఉండేది టెంపుల్ అనమాట. సో టెంపుల్ ఉంటుంది, టెంపుల్ మాత్రం మంచి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నేను ఎవ్రీ మండే వెళ్ళేవాడిని. అండ్ అక్కడ ఉండే ఫుడ్ విషయానికి వస్తే సో మనకు నార్త్ ఫుడ్ ఉంటుంది, సౌత్ ఫుడ్ ఉంటుంది. సో మనకు ఏదైనా తినొచ్చు. మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది చాలా వరకు. నేను అది లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ సౌత్ అండ్ నార్త్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉండడం వల్ల సో మనకు ఎటువంటి ఫుడ్ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఒక్క విషయం ఏంటంటే నాన్ వెజ్ ఫుడ్ ఉండదు. సో నాన్ వెజ్ ఫుడ్ కావాలనుకుంటే మనకు అందులో ఇంకో నాన్ వెజ్ మెస్ అని ఉంటుంది. సో దానికి ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ అయితే పే చేసుకోవాలి ఇఫ్ మనకు నాన్ వెజ్ ఫుడ్ కావాలనుకుంటే. బట్ నేను నాన్ వెజ్ ఫుడ్ అయితే అంత రికమెండ్ చేయను. మనకు అంతగా తినాలనిపిస్తే
సో పక్కనే చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో వాటిలో తీసుకోవచ్చు. కానీ మనకు కాలేజ్లో ఉండే క్యాంపస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే నాకు బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఎన్ని చెప్పినా కూడా పారుల్ యూనివర్సిటీ అనేది నేను చదువుకున్న కాలేజ్. ఎందుకంటే ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ని చాలా రకాలుగా తిట్టుకుంటాము. మనం వన్స్ స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు మన స్కూల్ కంటే బెస్ట్ ఏది అనిపించదు కదా. సో అలాగే నాకు కూడా పారుల్ యూనివర్సిటీ అనేది అది ఎలాంటిదైనా అవనివ్వండి. సో అది నేను చదువుకున్న కాలేజ్ కాబట్టి సో అక్కడ యాజ్ ఏ ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్గా మీకు వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. అట్లాగే నేను చదువుకున్న కాలేజ్కి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను అనమాట. సో అలాగే నేను మీకైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుతుంది. అంటే యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ అయితే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే నేను ఇస్తాను. అండ్ ఇక్కడ క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో చెప్పాను కదా ఇంటర్న్షిప్ చేశాను. సో ఇంటర్న్షిప్ వల్ల సౌత్ స్టూడెంట్స్కి సంబంధించి సో మోస్ట్లీ నా ఫేస్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరన్నమాట. అంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కాదు. సో ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ నుండి ఉంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మాక్సిమం నా ఫేస్ తెలిసే ఉంటుంది. చాలా మందికి నేను పరిచయం కూడా అయ్యి ఉంటాను. అండ్ చాలా మందికి చాలా రకాలుగా గైడెన్స్ కూడా ఇచ్చాను అనమాట నేను. సో వాళ్ళు ఎలా ఉండాలి అని, క్యాంపస్లో ఎలా ఉండాలి, వాళ్ళ అకాడమిక్స్ పరంగా సో వాళ్ళకి నేర్పించాను. అండ్ వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కూడా నేను కూడా చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడం జరిగింది అనమాట. సో ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు. సో పీపుల్ అనేది డైవర్సిఫైడ్ కల్చర్ ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్కరు వచ్చినప్పుడు సో వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో అలా నేను నా జూనియర్స్కి నేర్పించాను. అలాగే వాళ్ళ నుండి కూడా చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను కూడా. సో పారుల్ యూనివర్సిటీ అనేది నాకు ఎంతలా ఇదయిందంటే సో ఇప్పుడు నేను పారుల్ యూనివర్సిటీ వదిలేసి వచ్చాను. సో యూనివర్సిటీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఐ మీన్ నేను అక్కడ అల్యూమినీ అనే ఒక ట్యాగ్తో తప్పించి ఇంకా ఎలాంటి రిలేషన్ అయితే నాకు అంత ఎక్కువ ఉండదు. బట్ ఈవెన్ దో నేను ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఉన్నా కూడా ప్రతిదైతే నేను ఎక్కడున్నా కూడా పారుల్ యూనివర్సిటీలో అంటే నాకు ఏదైనా వర్క్ కావాలన్నా కూడా నేను చేసుకోగలుగుతాను ఈజీగా. సో అంత నెట్వర్క్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను అనమాట సింపుల్ గా చెప్పాలనుకుంటే. సో నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్క్. ఇంకా క్యాంపస్ లో ఎంజాయ్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇంకా చెప్పాను కదా పారుల్ యూనివర్సిటీ ఎంజాయ్మెంట్ పెట్టింది పేరు లాంటిది. అండ్ మేము చాలా యూనివర్సిటీలో ఇప్పుడు అలాంటి కల్చర్ అనేది బిల్డ్ అవుతుంది. లైక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం కానీ, ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ, కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేయడం కానీ, ఈవెన్ మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన ఉగాది కానీ, సంక్రాంతి కానీ, దసరా, బతుకమ్మ సో ఇట్లాంటివి కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో మిగతా ఫెస్టివల్స్ అన్ని కూడా వాళ్ళకు కూడా టాప్ నాచ్లో ఉంటాయి. అండ్ ఇందులో అన్నిటికీ నాకు నచ్చిన ఫెస్టివల్ అంటే గర్బా అనమాట. సో గర్బా అనేది నాకు ఫేవరెట్ అనమాట. సో నేను ఎవ్రీ ఇయర్ ఏ ఫెస్టివల్కి వెళ్ళకపోయినా ఉన్న 3 years కూడా నేను ఖచ్చితంగా గర్బా అనేది అటెండ్ చేశాను. సో నాకు అంత ఇష్టం గర్బా అంటే. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు డైవర్సిఫైడ్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ స్టూడెంట్స్ యొక్క ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. అంటే చదివే వాళ్ళు చదువుతారు, వేరే స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు. ఇంకా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. నాలాంటి బ్లాగర్స్ కూడా చాలా మంది ఉంటారనమాట. సో మన తెలుగులో కూడా చాలా మంది బ్లాగర్స్ అయితే మనం క్యాంపస్లో చూడొచ్చు. అండ్ ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకు కాలేజ్లోనే మంచి సేఫ్టీ అయితే ఉంటుందన్నమాట. హాస్టల్స్లో కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ అయితే మనం చెప్పలేము. ఎందుకంటే అవుట్ సైడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని ఎస్టిమేట్ చేయలేము. బట్ ఇన్ క్యాంపస్లో మాత్రం స్టూడెంట్స్కి ఎటువంటి ఎక్స్టర్నల్ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అంటే స్టూడెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగించుకుంటే మనం ఏం చేయలేము. బట్ ఎక్స్టర్నల్గా ఎలాంటి ఇబ్బంది అయితే కలగదనమాట. అండ్ మనకు క్యాంపస్లోని హాస్పిటల్ ఉంటుంది. అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అప్ టు 2 lakhs అనుకుంటాను, నాకు క్లియర్గా ఐడియా లేదు. 2 lakhs వరకు మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా సో టోటల్ అమౌంట్ అనేది మనకు క్యాంపస్లో ఉండే హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అదొకటి కూడా మంచి విషయం యూనివర్సిటీలో. సో ఇంకా ఆల్రెడీ చెప్పినట్టు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, క్యాంపస్లో ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు, సో ఇవన్నీ కూడా నాకు లైఫ్ లాంగ్ ఒక మంచి మెమోరీస్ని అయితే బిల్డ్ చేశాయి అనమాట. సో ఆ లైఫ్ లాంగ్ మెమోరీస్ని నేను ఎప్పటికీ క్యారీ చేస్తాను. సో ఇదంతా వచ్చేసి కాలేజ్ గురించి మంచి విషయాలు అనమాట. మంచి విషయాలు అంటే నాకు అనిపించిన సాఫ్ట్ కార్నర్ అనమాట. ఎంత బాగుందో కాయిన్ కు 1 side చూసారు. సో నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఈ సెకండ్ సైడ్ కూడా నేను ఏం యూనివర్సిటీని ఇది అని చెప్పట్లేదు. సో యూనివర్సిటీలో నాకు జరిగిన డ్రాబ్యాక్స్ మాత్రమే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంతకుముందు నాకు చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట, పిచ్చి కామెంట్స్. అంటే మనీ కోసం వీడియో చేస్తున్నానని, లేదంటే కాలేజ్ వాళ్ళు నాతో వీడియో చేస్తున్నారని. సో ఇలాంటి పిచ్చి కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించేది అనమాట నాకు. సో నిజం చెప్పాలంటే బ్రదర్, నాకు మనీ తీసుకొని వీడియో చేసేంత రేంజ్లో నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ నాకు మనీ అనేది అవసరం. నేను ఇప్పుడే పాస్ అవుట్ అయ్యాను, నాకు జాబ్ చేసుకోవడం అవసరం కాబట్టి సో ఈవెన్ దో నేను చేయను. బికాజ్ ఎందుకంటే మనీ తీసుకొని మీకు ఒక బ్యూటీ ప్రోడక్ట్ లేదంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా రికమెండ్ చేస్తే, ఇఫ్ మరి మీరు అది యూజ్ చేసినట్లయితే ఒక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత అది మీకు పాడైపోతే సో మీకు అంత పెద్ద నష్టం ఉండదు. ఐ మీన్ మీరు మనీ లాస్ చేసుకోవడం తప్పించి మీకు అంత పెద్ద నష్టం అనేది ఉండదు ఒక ఐటెం వల్ల.
అదే మీరు ఒక యూనివర్సిటీని నన్ను నమ్మి జాయిన్ అయ్యారంటే మీరు 4 years లైఫ్ అనేది నన్ను నమ్మి ఒక యూనివర్సిటీలో మీ కెరియర్ పైన పెడుతున్నారనే కదా. ఐ మీన్ మీ కెరియర్ అనేది బిల్డ్ చేయడానికి. సో మీ ఓన్ ఒపీనియన్స్ మీకున్నా కూడా దాంట్లో నా యొక్క సజెషన్ ఏమైనా తీసుకున్నట్లయితే దానికి నేను కూడా కారణం అవుతాను కదా. మీరు మంచి పొజిషన్లో ఉంటే పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. బట్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకో, ఆ ఇబ్బందికి నేను కూడా ఒక కారణం అవుతాను కదా. సో అది నాకు మంచిది కాదు కదా. నాది స్లోగా రన్ అయినా పర్లేదు, నాకు 2400 ఫాలోవర్స్ ఇలాగే ఉన్నా పర్లేదు, వీళ్ళు పెరగకపోయినా పర్లేదు, నాకు ఇప్పటి వరకు నేను రూపాయి కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుండి. సో నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, బట్ స్టూడెంట్స్ యొక్క ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నేను చేసిన హెల్ప్ వల్ల చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ నాకు కాల్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ స్టూడెంట్స్ అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు 3rd year 4th yearకి వచ్చినా కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు ఇప్పటికీ కాల్ చేసి చాలా మంది పేరెంట్స్ మాట్లాడతారు. ఇఫ్ కుదిరితే మీరు పాత వీడియోస్లో కామెంట్స్ కూడా ఉంటాయి ఆ పేరెంట్స్వి. సో మీరు అవి కూడా చూడొచ్చు అనమాట. సో డబ్బుల కంటే కూడా అట్లాంటి ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో దానికోసం అన్నమాట. సో నేను అందుకనే చాలా మంది స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు నాలాంటి వాళ్ళ మాట ఎవరి మాట వినకండి, మీకు ఎవరు చెప్పిన వాళ్ళ మాట వినకండి, ఈవెన్ మీ పేరెంట్స్ మాట కూడా వినకండి. ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకున్నా, నాట్ ఓన్లీ పారుల్ యూనివర్సిటీ, ఏ కాలేజ్ మీ లిస్ట్లో ఉన్నా కూడా పోయే డబ్బులు, బస్ ఛార్జెస్ కానీ ఫుడ్ ఛార్జెస్ కానీ పోయాయి. ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకి వెళ్ళి, అది చిన్న కాలేజే కావచ్చు, దగ్గరలో ఉండేదైనా దూరంలో ఉండేదైనా, ఖచ్చితంగా విజిట్ చేసి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ ఉందా, మీరు చూస్ చేసుకున్న కోర్స్కి సరిగ్గా ల్యాబ్స్ ఉన్నాయా, మీరు చూస్ చేసుకున్న కోర్స్కి సరిగ్గా ఫ్యాకల్టీ ఉన్నారా. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే ఆ కాలేజ్ అనేది చూస్ చేసుకోండి. అంతేకాని ఇలాంటి వీడియోస్ చూసి లేదంటే ఎవరైనా చెప్పిన మాటలు విని సో ఇట్లాంటివి చేస్తే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. సో ఈవెన్ పారుల్ యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు కూడా, దానికంటే ముందు నేను వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఈవెన్ దో నేను మళ్ళీ పారుల్కి వెళ్ళి సో ఆ 2 కాలేజెస్ని కంపేర్ చేసుకొని సో పారుల్ యూనివర్సిటీ నాకు మంచిగా ఉంటుంది అనిపిస్తేనే సో నేను అందులో జాయిన్ అయ్యాను అనమాట. అండ్ మాకు అప్పుడు ఫీజు కూడా కొంచెం తక్కువే ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఫీజు కూడా పెరిగింది అనుకుంటున్నాను. ఐ మీన్ ఫెసిలిటీస్ పెంచారు కాబట్టి ఇంకా ఫీజు కూడా పెరిగి ఉంటుంది. అండ్ ఈ కాలేజ్లో నాకున్న బిటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఉన్నాయి, చాలా వరకే ఉంటాయి అనమాట. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, సో మెయిన్లీ ఫస్ట్ ఇయర్లో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉండేది. సో ఎంతలా అంటే అసలు నేను క్లాస్కి వెళ్తే ఒక ముక్క కూడా అర్థమయ్యేది కాదనమాట. అంతలా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండేది. ఈవెన్ దో ఇంకా కొంచెంగా వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటూ, వేరే నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడుతూ సో ఇలా కొంచెంగా ఇంప్రూవ్ చేసుకొని అయితే బెటర్, అంటే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునే అంత హిందీ అయితే నేర్చుకోగలిగాను అనమాట. సో అదొకటే. మనకు డౌట్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో క్లారిఫై చేసుకోవచ్చు. బట్ మనం స్కూల్లో డౌట్స్ అడిగామా, ఇంటర్లో అడిగామా, ఇప్పుడు బీటెక్లో కూడా అంతగా అలాగే ఉంటాం. బట్ అడిగితే మాత్రం బాగా చెప్తారు. సో అడగకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది నాకు చాలా ఇబ్బంది అయ్యింది. అండ్ స్టార్టింగ్లో నేను వెళ్ళి రావడం కూడా నాకు చాలా టఫ్ అనిపించేది. సో సీట్లు దొరికేవి కాదు, రిజర్వేషన్ దొరికేది కాదు టైంకి. ఇఫ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇబ్బంది అయ్యేది. సో అలా ఉండేది. బట్ మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది. మనం అక్కడ వడోదరలో స్టార్ట్ అవుతే సో మనకు వరంగల్ కావచ్చు, విజయవాడ కావచ్చు, సో ఇలా చెన్నై వరకు ఉంటుంది. అండ్ విశాఖపట్నం అటు నుండి, రాయలసీమ ఇటు నుండి అన్ని రకాలుగా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. బట్ రిజర్వేషన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే చిన్న ఇబ్బంది ఉండేది. అండ్ ఇప్పుడైతే ఇంకా జనరల్కి వచ్చే అంత ఫెమిలియర్ కూడా అయిపోయింది అనమాట ప్లేస్. సో అంత అలవాటు చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. బట్ స్టార్టింగ్లో అంత దూరం అనేసరికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టే. సో నేను ఫస్ట్ నుండి కూడా హాస్టల్లో అయితే లేనన్నమాట. అండ్ హాస్టల్లో మామూలుగా నేను ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో స్టే చేశాను. స్టూడెంట్స్ అంటే హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందని తెలుసు. హాస్టల్ ఫుడ్ అయితే నేను ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో డైలీ స్టూడెంట్స్తో పాటు కూర్చొని తినేవాన్ని అనమాట. సో అలాగా నాకు అవన్నీ తెలుసు. బట్ నేను హాస్టల్లో అయితే ఏ రోజు లేనన్నమాట. సో ఆ హాస్టల్లో లేకపోవడం వల్ల సో నేను బయట స్టే చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ట్రాన్స్పోర్ట్ కానీ, సో వర్షాకాలం వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవ్వడం కానీ, సో అలా నా పర్సనల్గా అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను స్టే చేయడానికి. సో నేను మళ్ళీ కొంచెం దూరంలో ఉండే అన్నమాట. సో ఆ దూరం నుండి రోజు రావడం వెళ్ళడం అనేది సో కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉండేది నాకు. అండ్ నేను ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి జాబ్స్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. సో నేను చాలా జాబ్స్కి అప్లై చేశాను. సో నాకు ప్యాకేజ్ నచ్చితే కంపెనీలో నాకు జాబ్ వచ్చేది కాదు. సో
నాకు జాబ్ వచ్చుద్ది అనుకునే కంపెనీస్కి ప్యాకేజ్ నాకు నచ్చేది కాదనమాట. సో నాకైతే ఎలాంటి ప్లేస్మెంట్ రాలేదు టు బీ ఫ్రాంక్. అండ్ అప్పుడే నేను స్టార్ట్అప్స్ కొంచెం స్టార్ట్ చేసుకోవడం వల్ల కూడా సో ఇంక మనకు జాబ్ వద్దులే, మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెళ్దాం అన్నట్లుగా సో కొంచెం ఆ జాబ్స్‌ని అయితే పక్కన పెట్టాను. బట్ అంత ఎక్కువ ఏం జాబ్స్ అయితే రాలేదు. మా ఫ్రెండ్స్ కూడా మేబీ రెసిషన్ వల్ల కావచ్చు, జాబ్స్ పరంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. సో బట్ మీరు ఇంకా స్కిల్ అనేది మీ స్కిల్‌ని బట్టి మీ జాబ్ అనేది కాలేజ్‌లో వస్తుందా రాదా అనేది అది స్టూడెంట్ పైన అయితే ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో క్యాంపస్ ఏం చేస్తుంది, మహా అయితే కంపెనీ తీసుకొస్తుంది, మనం తీసుకెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టి చేతులు ఎత్తేస్తుంది. సో తర్వాత మనకు జాబ్ వస్తుందా లేదా అన్నది మనం పూర్తిగా మనకు కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో ఏ కాలేజ్ కూడా ఏమీ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టార్ట్అప్ అనమాట. సో నేను స్టార్ట్అప్ కోసం అయితే సో ఫండింగ్ కోసం కాలేజ్‌లో అడిగాను అనమాట. సో అది నాకు చాలా బిటర్ ఎక్స్పీరియన్స్. ఎంతలా అంటే అసలు నాకు ఏంటి యూనివర్సిటీ, నేను ఎందుకు ఇందులో జాయిన్ అయ్యాను అన్న ఇదిలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అంత బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది చాలా మంచి ఐడియాతో, స్టిల్ ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను. ఇఫ్ అది మంచి ఐడియా కాకపోతే నేనైతే కంటిన్యూ చేయాలనుకోను కదా. సో అది చాలా మంచి ఐడియాతో నేనైతే స్టార్ట్ చేశాను. దానికోసం ఫండింగ్ కోసం వెళ్తే సో వాళ్ళు అన్న మాట ఏంటంటే ఆ స్టార్టప్ ఏదో గుజరాత్లో స్టార్ట్ చెయ్యి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు అన్నారు. సో నేను యాజ్ ఎ తెలుగు వాడిగా నాది అగ్రికల్చర్ రిలేటెడ్ స్టార్టప్ అనమాట. సో నేను పుట్టి పెరిగింది తెలుగు స్టేట్స్లో కాబట్టి సో ఇక్కడ కల్చరు, ఇక్కడ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయని నాకు తెలుస్తుంది. కానీ సో నేను కొత్తగా మళ్ళీ వెళ్ళి గుజరాత్లో చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కాలేజ్ గుజరాత్లో ఉంది కదా అని నేను గుజరాత్లో అయితే స్టార్టప్ పెట్టుకోలేను కదా. సో నాకు ఎక్కడ ఫెమిలియర్గా ఉంటుందో, నాకు ఎక్కడ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయో సో నేను అక్కడే పెట్టుకోగలుగుతాను. సో లేదు నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే స్టార్ట్ చేస్తానంటే సో వాళ్ళు నాకు ఫండింగ్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. సో అది నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. సో అలా నాకు 1 టైం కాదు 2 టైమ్స్ అలాగే చేశారు. సో నాకు అప్పుడు కొంచెం కోపం కూడా వచ్చింది కాలేజ్ పైన. సో అది కొంచెం నాకు ఫండింగ్ ప్రొవైడ్ చేస్తే నేను ఇప్పుడు ఇంకా మంచి పొజిషన్లో అయితే నా స్టార్టప్ని పెట్టుకునేవాడినేమో. మేబీ ఇప్పుడైతే అది మొత్తం కొంచెం స్లోగా కాదు, మొత్తం షట్ డౌన్ అయినట్టుగానే ఉంది. బట్ నేనైతే ఇంకా చేస్తున్నాను అన్న పేరుతోనే ఉంటున్నాను అనమాట. సో అదొకటి నాకు కాలేజ్ నుండి బెటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకో రకమైన నచ్చని విషయం ఏంటంటే నాకు సో ఇఫ్ ఎవరైనా అవుట్ సైడ్ స్టే చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వీకెండ్స్ చదువుకోవాలన్నా లేదంటే లైబ్రరీకి వెళ్ళాలన్నా సో వాళ్ళకు అలో ఉండేదైతే కాదనమాట. ఓన్లీ ఇన్ క్యాంపస్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే అలో ఉండేది. సో బయట వాళ్ళైనా కూడా స్టూడెంట్సే కదా, సో వాళ్ళని కూడా అలో చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలేజెస్లో అలా అలో చేస్తారు. ఈవెన్ ఏదైనా ఫెస్టివల్స్ అయినా కూడా అలో చేయడం అనేది చాలా మంచి విషయం. బట్ అలా అలో చేసేవాళ్ళు కాదు. అంటే నేను ఇంటర్న్షిప్లో ఉన్నాను కాబట్టి నన్ను అలో చేసేవాళ్ళు. నేను ఏ రోజైనా ఈవెన్ అర్ధరాత్రి 12, 1కి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా నేనైతే వెళ్ళేవాడిని. సో ఇలా 2, 3 ఉన్నాయి. సో అది కూడా కొంచెం క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా పారుల్ యూనివర్సిటీలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే కావాలి. స్టూడెంట్ ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, స్టూడెంట్స్కి ఇచ్చే అకాడమిక్ ఎక్స్పీరియన్స్ పరంగా కావచ్చు. సో ఫెసిలిటీస్ పరంగా టాప్ నాచ్లో ఉంటుంది. బట్ ఆ ఫెసిలిటీస్ని స్టూడెంట్స్ ఎంతవరకు యూస్ చేసుకుంటారన్న మానిటరింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అకాడమిక్స్ పరంగా అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. సో మిగతా అన్ని కూడా బాగుంటాయి అనమాట. అండ్ కల్చర్ విషయానికి వస్తే మంచి కల్చర్ ఉంటుంది. సో అండ్ మీకు గుజరాత్లో ఎలాంటి ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉంటాయి అనమాట. సో క్యాంపస్ లోపల కావచ్చు, క్యాంపస్ చుట్టుపక్కల బయట కావచ్చు, సో అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో చెప్పాను కదా, చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇంకా కావాలి. బట్ ఓవరాల్గా పారుల్ యూనివర్సిటీ అనేది మీకైనా నాకైతే మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది మీరు క్యాంపస్ని విజిట్ చేసి సో దానికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోండి. సో మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో నచ్చకపోతే మీకు ఏదైతే మంచి ఆప్షన్ ఉంటుందో సో మంచి ఆప్షన్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో పారుల్ యూనివర్సిటీ అనేది నేను చెప్తున్నాను కదా, టాప్ 10 ఒక రికమెండేషన్స్ ఉంటాయి. సో టాప్ 10లో మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చెప్పిన డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చెప్పిన మంచి యాజ్ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇదే పారుల్ యూనివర్సిటీ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్. సో చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే ఇంకా పారుల్ యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలని. సో ఇఫ్ మీరు కూడా ఎవరైనా అలా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ నెంబర్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తానన్నమాట. అండ్ మీ ఇష్టం, మీరు అంటే నేను చెప్తున్నాను కాదు, సో మీ ఇష్టం. మీకు ఏదైనా సోర్స్ ఉంటే మీరు ఆ సోర్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు జీరో నాలెడ్జ్తో ఉన్నారు, మీకు ఎలాంటి ఆప్షన్ లేదు అనుకుంటే సో మీరు ఇక్కడ కనిపించే నెంబర్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెసేజ్ చేస్తే నేనైతే మీకు
రిఫర్ చేసి మీకు అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి కంప్లీట్ చేస్తాను. అలాగే నేను స్టార్ట్ చేసిన ఏరియాస్ అని ఉంటుంది. సో ఏరియాస్ అనేది నేను ఎడ్యుకేషన్కి సంబంధించి స్టార్ట్ చేసిన ఒక సర్వీస్ టైప్. సో ఇందులో మీకు కెరియర్ గైడెన్స్ కానీ, మీకు జాబ్ గైడెన్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఎవరైతే పారుల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి నేను స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ని బట్టి నేను స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి పర్సనల్గా, అంటే దానికి యూనివర్సిటీతో ఎలాంటి పని లేదు. సో నేను నా పర్సనల్గా నేనైతే స్కాలర్షిప్స్ కూడా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ ఈ స్కాలర్షిప్ అనేది నేను మీ అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని అయితే ఇస్తాను అనమాట. సో ఇది జాయిన్ అయిన అందరికైతే రాదు. సో ఎవరైతే అకాడమిక్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో అండ్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని కూడా నేనైతే ఈ స్కాలర్షిప్ నా పర్సనల్ గా ఇస్తున్నాను. అండ్ నోట్ చేసుకోండి, దీనికి పారుల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. సో ఇది కంప్లీట్ నా పర్సనల్ మాత్రమే. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. సో బెటర్ మీరు వాట్సాప్ లో ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు బెటర్, ఎందుకంటే వాట్సాప్ లో నేను ఎక్కువ అవైలబుల్ గా ఉంటాను అనమాట. సో ఈ ఫెసిలిటీస్ అయితే ఉపయోగించుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి, లేదంటే మీకు చెప్పిన వాట్సాప్ నెంబర్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా Q&A సెషన్ లాగా నేను ఒకటి కండక్ట్ చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో చెప్పండి. దానికి రిలేటెడ్ గా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ పారుల్ యూనివర్సిటీ గురించి నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్. సో ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.